అవర్ ఛానల్. సో ఈరోజు మేము మా ఊరికి వెళ్తున్నాము, మా నాయనమ్మ దగ్గరికి. మా అమ్మ అయితే కాఫీ చేస్తుంది, ఎందుకంటే నాకు హెడేక్ వస్తుంది ఫుల్. అందుకనే ఎందుకు హెడేక్ అంటే నిద్ర లేదు. కొందరు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఫోన్ చూడకు, అప్పుడు డార్క్ సర్కిల్స్ పోతాయి, పడుకోవాలి ఫాస్ట్గా అంటున్నారు. కానీ నేను ఎందుకు పడుకుంటలేదు, నాకు ఎందుకు నిద్ర ఉండలేదంటే పాప వల్ల. పాప లేస్తా ఫీడింగ్ ఇస్తా కాబట్టి నాకు నిద్ర ఉండదు అట్లా. ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు కాఫీ చేస్తుంది. నేను మా కలత్తమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పోతున్నాము. అసలు ఎందుకు పోతున్నాము ఏంది అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే కాఫీ తాగుతా, హెడేక్ వస్తుంది. హాయ్ చెప్పండి అందరూ. హాయ్. ఎక్కడ చూస్తున్నావు పాప? నువ్వు నా సైడ్ చూస్తుంది. మీ మమ్మీకి హాయ్ చెప్పంట. హాయ్. హాయ్ హాయ్ చెప్పదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఊరికి వెళ్తున్నాం మేము, మా ఊరికి. సో ఎందుకు వెళ్తున్నామంటే నిన్న కుంటా సైడ్ బక్రా సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయినాయి మా ఊర్లో. మేము నిన్న వెళ్ళలేదు ఎందుకంటే మా దగ్గర కార్ లేదు. ఇంకా అందుకే ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మా నాయనమ్మ పిలిచింది మాకు. సో అందుకే ఇప్పుడు మేము అందరం వెళ్తున్నాము. ఆల్రెడీ మా కలత్తమ్మ వెళ్ళింది నిన్న. మాతో ఈరోజు ఎవరు కూర మిగిలిన సండే మండే తినను నేను. కూర మిగిలిన మండే తినను నేను. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరినీ పిలిచింది, కానీ ఈరోజు ఎవరెవరు వస్తలేరో మాకు తెలీదు. బట్ మేమైతే వెళ్తున్నాము. నిన్నైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళినారు, మేమే మిస్ అయినాము. ఇప్పుడు మేము వెళ్తున్నాము, వాళ్ళందరూ మిస్ అవుతుర్రు అట్లా. ఇంకా మా నాయనమ్మని కలవక కూడా చాలా డేస్ అయింది. బంగారు తల్లిని ఒకటే చూస్తా అంటుంది మా నాయనమ్మ. బంగారు తల్లి ఎట్లా అయింది ఏంది అనేది. అప్పుడు 2 or 3 months ఉన్నప్పుడు చూసింది. మళ్ళీ మేము ఎప్పుడు ఊరికి వెళ్ళలేదు, చూడలేదు. అందుకే ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము అట్లా. హాయ్ హాయ్ బంగారు తల్లి. మేము ముగ్గురం మ్యాచింగ్ ఉన్నాము ఇప్పుడు. అవును కదా, పింక్ ముగ్గురం మ్యాచింగ్. సో ఇంకా అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. అగో వచ్చేసాం. ఇక వచ్చినాం. హాయ్ చెప్పు. ఇక్కడ వచ్చేసినాం మేము. నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసా, నువ్వు ఇక్కడే ఉన్నావు. ప్రెగ్నెన్సీలో ఇక్కడే ఉన్నావు, 2 months చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నావు. కడుపులో ఉన్నప్పుడు మొత్తం ఇక్కడే ఉన్నాం. పుట్టినప్పుడే 3 months వరకు. తాతమ్మ కదా, ఏమైతుంది తాతమ్మనే చూస్తా వీళ్ళ తాతమ్మని, అందుకే తాతమ్మ లాగానే ఉంది. తాతమ్మని చూస్తాం వచ్చింది. తాతలాగుంది, వాళ్ళ తాతలాగుంది, వాళ్ళ తాతమ్మ లాగా కూడా ఉంది కదా. ఇద్దరికి పక్కన ఇట్లా కూర్చోబెట్టి చూపిస్తా, మీరే కమెంట్ చేయండి మా నాయనమ్మ లాగుందా. ఇప్పుడు చూడ బాగున్నాయా? ఇక్కడ నేను కాదు, నేను ఎప్పుడు ఇన్నే ఉంటా ఇక్కడ. ఇక్కడ మటన్ కట్ చేస్తున్నాడు. మీరు రాత్రి రానందుకు రాత్రి తాతయ్య తీసి పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రేమ చూడు ఎట్లా ఉన్నది, తాతయ్యల ప్రేమ అట్లా. అప్పుడు ఈ రూమ్ లోనే ఉండే. ఇగో నీ రూమ్ ఇగో ఇదే నీ రూమ్. ఈడ బెడ్లు ఉండే. నేను బాలింతలో ఒక 2 months 3 months వరకు ఇక్కడే ఉన్నా. చిన్న పాప ఇప్పుడు పెద్దగా వచ్చింది. రాలేదు, వస్తాడేమో తర్వాత. అయ్యో ఓ ఏం చూస్తున్నావు? అది ఏం చూస్తున్నావు? ఏ బాయ్ చూస్తున్నావా? తాళం వేసిపోతే చూడండి ఎంత చెత్త. ఇప్పుడు మా మమ్మీ క్లీన్ చేస్తుంది. ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ సగం బట్టలు ఉన్నాయి, కమ్మలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. మొత్తం రూమ్ అయితే ఇట్లుంది.
తాత వాళ్ళకి అది వేరే బోర్ల పడడం అయిపోయింది, కానీ ఇప్పుడు మోకాల మీద దాన్ని ఏమంటాడు, దొగ్గాడడం అట్లా ఆడుతుంది. అయిపోయిందా? ఇంకా నేను చెప్పిన అనమాట మా మమ్మీకి, అంటే మటన్ విత్ బగారా రైస్ బాగుంటుంది, ఇంకా మటన్ ఇంకా బగారా రైస్ చేయమంటే ఇప్పుడు మా మమ్మీ బగారా రైస్ చేస్తుంది. మా అమ్మ కుట్టి ఇగో ఇక్కడికి వచ్చేసింది, తోక్కుంటారు దగ్గరకు వస్తుంది, కానీ నాకు భయం అన్నమాట, ఎక్కడెక్కడో తిరిగేసి వస్తుంది, నేను మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకే ముట్టుకోను అమ్మ కుట్టి. మేము అక్కడి నుంచి తెచ్చిన సమోసా, ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు దారిలో తెచ్చిన సమోసా తింటుంది మా అత్తమ్మ. మా చిట్టి తల్లినే వస్తుంది, నాకు బంగారు తల్లని వస్తలేదు. చిట్టి తల్లి అలవాటు అయిపోయింది. మా చిట్టి తల్లి అయితే ఆడుతుంది మంచిగా, క్యూట్గా ఫుల్. వాళ్ళు ఉండాలి. మా అత్తమ్మకి టైం పాస్ అవుతుంది బాగా. అవును, నిజంగా చెప్పాలంటే ఆమె దగ్గర నుంచి పక్కకు జరగాలనిపిస్తలేదు, అట్లా నవ్వుతుంది. కొంతమంది పిల్లలు ఊరికే ఏడుస్తారుగా, మా బంగారు తల్లి నవ్వులే తల్లి నవ్వుతా ఉంది. అంట మనం ఏం మాట్లాడినాము అంటది, అంటది అంటది. ఎత్తుకోవాలి. తెలుసు కాదు, గ్రానీ లాగుందా కమించండి, కొందరు నీ లాగా కూడా ఉందంటారు. సైడ్ కి పెట్టి ఇట్లా పెట్టు, చూపి, నీ లాగుందా చూడు, నా ముఖము నీ పాప ముఖం చూడు, సేమ్ ఉందా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను కడుపులో ఉన్నప్పుడు ఇక్కడే ఉండే కాబట్టి, పాప కడుపులో ఉన్నప్పుడు మా నాయనమ్మనే చూసిన నేను, ఇక్కడ ఉన్న మా డాడీని మా నాయనమ్మని. అగో కొందరు మా డాడీ లాగుంది అని కూడా అంటారు, కొందరు మా నాయనమ్మ లాగుంది కూడా అంటారు. మీరే ఇప్పుడు కామెంట్ చేయండి, మా నాయనమ్మ లాగుందా మా డాడీ లాగుందా. చెప్పాలంటే మా డాడీ లాగా నేను ఉంటా కాబట్టి మా డాడీ లాగుందని అంటారు అందరు. నువ్వు డాడీ లాగా ఎందుకుంటావే, నువ్వు మీ మమ్మీ ఫేసే కొంచెం అంతా మినీ ఫేసేనే, మీ మమ్మీ ఫేసే కాదు మా డాడీ లాగా. ఇప్పుడు చూసి చెప్పండి, మా నాయనమ్మ లాగుందా ఉందా? చూడు 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 ఇద్దరిని చూడు సార్, అటు చూడమ్మా, ఇటు చూడు, ఇక్కడ చూడు, ఎవరిలాగుంది చూడండి, ఎవరిలాగుంది, సేమ్ వాళ్ళ డాడీ తాత లాగానే ఉంది, గ్రానీ లాగా కొంచెం ఉంది, కానీ సేమ్ మా తమ్ముడు లాగుంది. చూపి తమ్ముడు, మా తమ్ముడు ఇగో ఈయనని. ఓ మురిసి సస్తుంట దెబ్బకి, నా లాగుందని ఒక్కటే మురుస్తుండు. ఇక ఆయన మురుపు కాదు, ఆయన కాదు, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి. నువ్వు చెప్పి ఎవరిలాగుంది పాప? आभार देखो, कलर देखो, श्यामिया भलो छे, कलरा श्यामिया भलो, मुंडो भलो कोनी, श्यामिया मुंडो भलो कोनी, तो तारमाई भलो कोनी वर मुंडो, तो टिकवाई भलो कोनी, ये मुंडो केमा भलो को ना माल करनो, तो नानियाई कोनी भलो. తమ్ముడు మురిసి పడుతుండు, ఇబ్బా మారత్ర అందంగా చక్కగా సారీ కనికేరు సార్. వాళ్ళమ్మకి గంటకి నిమిషంకి పిల్ల మీద ప్రేమ పొంగిపోతుంది, పొంగిపోయి ఒకటే ముద్దులు పెడతది. ముద్దులేం పెట్ట అగజుడు ఎట్లా చేస్తుందో, చూడు చూడు చూడు, ఇటు చూడమ్మా బంగారు తల్లి. ముందు బంగారు తల్లి ఫేస్ రివీల్ కానప్పుడు ఒకటే కెమెరాకి చూసింది, కానీ ఇప్పుడు చూస్తలేదన్నమాట. చూడదు ఇప్పుడు, చూస్తుంది ఇప్పుడు చూడదు. చూడు ఇప్పుడు చూడు, ఇప్పుడు చూస్తుంది ఎక్కడ కింద పడిపోతుందో అని గట్టిగా పట్టుకుంది. అవును, పడిపోతావా, నేను పడిస్తున్నా నిన్ను. అవునుగా, నమ్మకం లేదు నీ మీద ఆమెకు నమ్మకం లేదు. నా మీదనే కాదు, ఎవరి మీద నమ్మకం లేదు. గట్టి పట్టుకుని చూడు, అమ్మా ఏమో అంటూ. ఇక్కడ చూడు అమ్మా బంగారు తల్లి, ఇటు చూడు. కామాక్షి అనేది కూడా ఫైనల్ నేమ్ కాదు,
మా నాయనమ్మ అందరూ ఒక్కొక్క పేరు పెట్టిర్రు. కామాక్షి మా అమ్మమ్మ మా నాయనమ్మ పెట్టింది కంచి కామాక్షి అమ్మవారి పేరు పెట్టింది. నా పేరు కస్తూరి కామాక్షి అంట. దగ్గర భవాని అంటే అమ్మవారు. అందుకే ఆమె కామాక్షి పెట్టింది. కామాక్షి అంటే అమ్మవారి పేరు. కామాక్షి పిల్లి ఉంది, కామాక్షి పిల్లి. హాయ్ 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 హాయ్. వాళ్ళ చిన్న మామ రావడానికి ఇష్టపడాడు అనమాట యూట్యూబ్లో. చూడు చూడు ఎత్తుకుంటాడా. మా తమ్ముతో కూడా ఎక్కువ నవ్వుతుంది. ఎందుకుందా అన్నం అయిపోయింది, రొట్టె అయిపోయింది, అన్న అయిపోయినాయి. ఇంకా తింటాం అనమాట ఫైనల్గా. ఈరోజు మండే, మా అత్తమ్మ తినదు, అందుకనే నాన్ వెజ్ తింటలేదు. ఇంకా తినేసి అయితే వెళ్తున్నాము. ఇంకెప్పుడు మా నాయనమ్మనే వడ్డిస్తుంది. చికెన్ కర్రీ, నాన్ వెజ్ ఏది ఉన్నా మా నాయనమ్మనే వడ్డిస్తుంది. మా అమ్మ ఏమో ఊరికి వెళ్ళింది, ఏదో ఊరికి వెళ్ళింది. ఆ రోజు మా నాన్న ఏం చేసిండంటే చికెన్ కోడి కోసి కూర వండించాడు. నేనేం చేసిన అందరికి పెట్టుకొస్తే మీ డాడీ ఏం చేసిండు, తిన్నాడు. ఆ అక్క ఎందుకో కానీ నువ్వు పెడితే నాకు కడుపు నిండినట్టు అనిపించలేదు, అమ్మ పెడితేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది అని చెప్పిండు. ఆయనకి ఎవరు పెట్టినా నాన్ వెజ్ అమ్మ పెడితేనే కడుపు నిండుతుంది సార్. ये मुक्का 4 मुक्का दाग आ वो भी मन तृप्ति लागेगी. ये मुक्का आ रहा है, ये तृप्ति लागेगी. అయినా మా నాయనమ్మ పెడితే అందరికీ కరెక్ట్గా సరిపోతుంది, సమానంగా పెడుతుంది. ఇది ఎవరి బ్రెయిన్, మా మమ్మీ బ్రెయిన్ తీసి ఇక్కడ ఫ్రై చేస్తుంది. నీదేనా బ్రెయిన్? మేకప్ బ్రెయిన్ అనమాట. ఎంతమందికి ఇష్టం మేకప్ బ్రెయిన్ అనేది కమెంట్ చేయండి. ఇంకా ఇందులో గుడ్డు పలగొట్టి వేస్తే బాగుంటుంది. ఇందులో గుడ్డు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఎగ్ నాకు కూడా ఇష్టం. బ్రెయిన్ తింటే బ్రెయిన్ వస్తుంది. బ్రెయిన్ తింటే బ్రెయిన్. ఇప్పుడు చెప్పు. ఇంకా మటన్ కర్రీ, ఇంకా ఏంటది బ్రెయిన్ ఫ్రై. అయితే ఏంటంటే నేను మటన్ ఎక్కువ తినను, అది ముందు. కానీ మా ఇంట్లో ఏ ఫెస్టివల్ ఉన్నా సరే, ఏమున్నా మటన్ ఉండాలి పక్కా. మటన్. అందుకే ఇంకా నేను నేర్చుకున్నా తిందాం అనమాట. ఇప్పటి నుంచి తింటున్నా. మటన్ కూడా ఫేవరెట్ అయిపోయింది. చూద్దాం, టేస్ట్ చూద్దాం. బాయ్, పోతున్నాం. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. 99 పూరీస్ ఉన్నాయన్నమాట. సో నేను పానీపూరి తినక ఎన్నో డేస్ అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది. ఒక 2 years అయిందేమో. నేను ఎక్కువగా పానీపూరి తినను. అంటే ఫేవరెట్ మంచిగానే ఉంటుంది, కానీ ఎక్కువగా అయితే నేను తినను. సో ఇప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి 99 పూరీస్ అన్నమాట ఛాలెంజ్ చేద్దాం. మా మమ్మీ కూడా ఎప్పుడు తినలేదు, అంటే ఎక్కువ రేర్గా తినం మేము ఎప్పుడు ఎక్కువ. సో ఇప్పుడు ఛాలెంజ్ చేద్దాము. సో మేమే ఇంట్లో చేసుకున్నాము, బయట చేయలేదు. అంటే ఎట్లా చేస్తారో ఏమో తెలియదు కాబట్టి మేమే ఇంట్లో చేసుకున్నాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఛాలెంజ్. ఓడిపోతే ఏంటి ఇట్లా? ఓడిపోతే ఏమి ఇస్తావు అంటే నేను ఎట్లా ఓడిపోతావు అని నీకు అనుకుంది ఇక నేను ఓడిపోతా అని. ఓడిపోతే ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఓడిపోయినా అనుకో, నువ్వే బిర్యానీ చేసి మాకు పెట్టాలి. నేను ఓడిపోయినాను అనుకో, నువ్వే చేయాలి మళ్ళా, ఎందుకంటే నాకు రాదు బిర్యానీ. సరే, ఎవరు ఓడిపోతే వాళ్ళు బిర్యానీ చేసి పెట్టాలన్నమాట ఈరోజు. నేను ఓడిపోతే నేను చేస్తా, నువ్వు ఓడిపోతే నువ్వు చేయి. నాకు ఎట్లా రాదు, కానీ నువ్వు చెప్తే నేను చేస్తా ఒకవేళ నేను ఓడిపోతే, సరేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏది నేను ముందు ఫస్ట్ ఇది వేసుకోవాలా? అవును, ఫాస్ట్గా, లేట్ చేయొద్దు. మొత్తం తినేయాలి. ఓయమ్మ, ఒకటి అయిపోయిందా?
ఎందుకంటే ఎప్పుడు నేను కూడా ఎక్కువ తినకపోతుండే కానీ ఫాస్ట్ మా అమ్మది చూస్తా తింటున్నా. నవ్వుపించరు, ఎవరు నవ్వుపించారు? ఏం నవ్వుపించలేదు. నేనే ఇప్పుడు మా మమ్మీ బిర్యానీ చేస్తాను, బిర్యానీ చేయాలి. ఈరోజు సండే కాబట్టి బిర్యానీ చేస్తుంది మా మమ్మీ. ఎట్లా చేస్తుంది ఏంది అనేది కూడా రెసిపీ చూపిస్తాం. చెప్పు. హాయ్ హాయ్ గైస్, ఇప్పుడే లేచింది మా అమ్మ, మా కూటు తల్లి, మా క్యూటెస్ట్ గర్ల్. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ జుట్టు చిరాకు చేస్తుందా నీకు? హాయ్ హాయ్. చూడదా ఇక్కడ కెమెరా చూస్తలేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళ మాముండు ఆడిపిస్తుడు, అందుకే ఇక్కడ చూస్తలేదన్నమాట కెమెరాకి. అమ్మో ఎంత క్యూట్ స్మైల్ రానిది. ఈమె స్మైల్కి, పాప స్మైల్కి ఫ్యాన్స్ ఉన్నారా మీరు? ఎంతమంది ఫ్యాన్స్? ఇప్పుడు మా మమ్మీ అయితే బిర్యానీకి అన్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. పొడుగ్గా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటుంది. సో ఇది మంచిగా వర్క్ చేస్తుంది. ఏంది ఇది? దీన్ని ఏమంటారో తెలుసు. అండ్ అది రోటీ కూడా చేసుకోవచ్చు అనమాట. రోటీ కూడా చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, అన్ని మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కడ కొన్నాం? మీషోనా? యాప్లోనే, అంటే ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ ఏదో యాప్లో. కావాలంటే చెప్పండి, లింక్ పెడతా. సో మంచిగా యూజ్ అవుతుంది అనమాట. వెజిటేబుల్స్ కట్ చేయడానికి కానీ, లేకపోతే చపాతీస్ చేసుకోవడానికి కానీ, అట్లా పూరీస్ చేసుకోవడానికి కానీ, అట్లాంటివన్నీ మంచిగా ఇంకా ఏవేవో బుక్ చేస్తుంది. అవన్నీ చూపిస్తా. ఏమేమి మసాలాలు చెప్పు జరా. చూడు, మిరియాలు, సాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకులు, స్టార్, అనస పువ్వు, జాపత్రి, చెక్క, లవంగా. సో ఇవన్నీ ఇంకా వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్లో వేసుకున్న తర్వాత అది మసిలినాక బియ్యం వేసుకోవాలి. అది ఇంకా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మొత్తం మసాలన్నమాట. మసిలిన తర్వాత రైస్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా రైస్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మసిలినాక నెయ్యి కూడా పలుకురానికి, నెయ్యిలో అయితే బిర్యానీ మసాలాలన్నీ. ఇంకొకటి ఏమేసినావు? నెయ్యి, సాల్ట్, అంటే అన్నంకి సరిపడా సాల్ట్ వేసుకుంది. ఇవన్నీ మంచిగా వాటర్లో బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ వేసేసుకోవాలి. ఇది కూడా కడగాలి, అదే కడిగి వేసుకుంటారు. కానీ ఇది బాస్మతి రైస్, నార్మల్ రైస్ కాదు, బాస్మతి. చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. దాంట్లో ఏమేమి యాడ్ చేయాలో ఇప్పుడు చెప్తా. మసాలాలు అన్నీ వేసేసుకోవాలి ఫస్ట్. ఇంకా పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కారం. ఇది బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. పేస్ట్ వస్తుంది అంట. ఇందులోనే పెరుగు, ఇంకా తగినంత ఉప్పు. బాగా ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవైతే ఇందాక మసాలాలన్నీ వేసుకున్నాం కదా, అది మరిగింది. ఇందులో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పక్కన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అందులో బియ్యం అయితే వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ అన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఈ చికెన్ అనేది అందులోకి వేసేసుకోవాలి.
ఇప్పుడు రైస్ వేసినా కదా, రైస్ అనేది 70% వరకు ఉడకాలన్నమాట. ఇది ఎంత పర్సెంట్ వరకు ఉడకాలి? ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత 10 minutes ఉడకాలి, తర్వాత దమ్ పెట్టాలి ఒక 30 minutes అలా. అట్లా మమ్మీ వేస్తుంది. చికెన్ ఏమో ఇందులో వేసేసాలి. వాటర్ కొంచెం తీసుకొని కర్రీలో వేసుకొని రైస్ పైన ఎంత పర్సెంట్ ఉడికింది? 70% ఉడికింది. గడ్డ లేదు, 70% అయితే రైస్ ఉడికిపోయింది కాబట్టి చికెన్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. వాటర్ వేయొద్దు. నిమ్మకాయ రసం పిండుకోవాలి. లెమన్ అయితే ఇలా పిండుకోవాలి పైనుంచి. దాని తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి. ఇంకా దీన్ని దమ్ పెట్టేసేయాలన్నమాట. ఆగులే వేసుకోవాలి. పైనుంచి నెయ్యి అయితే నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పైన ఏదైనా బరువు వస్తువులు పెట్టుకోవాలన్నమాట. దమ్ పెట్టేసేయాలి. ఎన్ని మినిట్స్ పాటు ఉడకాలి? 30 minutes. ఒక 30 minutes పాటు ఉడకాలి. గిన్నెలో వాటర్ తీసుకొని పైన పెట్టి అంతే. ఇట్లా తగ్గించుకోవాలి కొంచెం. ఇప్పుడు 30 minutes పాటు అలానే ఉంచితే ఇంకా అయిపోయినట్టే. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పు. హాయ్ చెప్పునా. బాయా. హాయ్ చెప్పురా. నువ్వు క్యూట్ చెప్తున్నావు. నువ్వు చెప్పురా పుట్టు. హాయ్ అయిపోయింది. ఇంకా మన బిర్యానీ కూడా రెడీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆగుర్రా. మీతో నల్లారు ఇవ్వయమ్మ. ఏంది? మేయమ్మ పడేసి లాంగ్ టైం అన్నమాట. ఎప్పుడు తిన్నా ఎప్పుడో తిన్నా. అంటే బిర్యానీ హోమ్ మేడ్ బిర్యానీ ఎప్పుడో తిన్నా. అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాము మా మమ్మీ చేసిన బిర్యానీ. కాలుతుంది. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ హోమ్ మేడ్ బిర్యానీ ఉంటే నేను తింటా అనమాట, ఎక్కువ తింటా. బయట బిర్యానీ కొంచెం నార్మల్గా ఇక ఎట్లుంటుందో నార్మల్గా తినేస్తాం. కానీ ఇంట్లో చేసిన బిర్యానీ ఎందుకు అంత స్పెషల్. మరి మీరు కూడా ట్రై చేసుకోండి. బిర్యానీ చాలా బాగుంది. అన్ని కుదిరినాయి అన్నమాట. ఎట్లుంది? బాగుందా? మమ్మీ చేసిన బిర్యానీ మా మమ్మీకి ఎట్లుంది? నచ్చిందా? బాగుందా? బాగుంది. వీడు చూడు, వీడు తిన్నాడు ఆల్రెడీ.